ఈ సేవింగ్స్ ఎందుకోసం సేవ్ చేయాలి? రేపటి కోసం సేవ్ చేయాలి. ఇప్పుడు మీరు కనుక యుఎస్ఏ వెళ్తే యుఎస్ఏలో వాళ్ళకు సేవింగ్స్ హ్యాబిట్ అనేది నార్మల్గా ఉండదు మనలాగా. వాళ్ళకు 15 డేస్కి ఒకసారి శాలరీ వస్తుంది కదా, ఎవ్రీ ఫోర్ట్ నైట్ శాలరీ. ఒక ఫోర్ట్ నైట్ శాలరీ వచ్చింది అంటే దాని తర్వాత వచ్చే సాటర్డే సండే ఈజ్ లైక్ అవర్ దసరా దివాలి. మొత్తం ఎంజాయ్ చేసేస్తారు. సో మళ్ళీ ఫోర్ట్ నైట్కి మళ్ళీ వచ్చేస్తుంది. మనకు ఫస్ట్ టు ఫస్ట్ రావాలంటే 30 రోజులు తేడా గ్యాప్ ఉంటుంది. సో అమ్మో 1వ తారీఖు రావాలంటే 30 రోజులు వెయిట్ చేయాలి. కానీ వాళ్ళకు 15 డేస్కి ఒకసారి వస్తుంది. దానివల్ల ఆ 15 డేస్కి శాలరీ 15 డేస్ అనేది ఇట్లా అయిపోతాయి డేస్. శాలరీ వచ్చేస్తుంది కదా, ప్రాబ్లం లేదు, లెట్స్ ఎంజాయ్. కానీ వాళ్ళకి ఎప్పుడు తెలుస్తుంది ఆ విషయము? రిటైర్ అయిన తర్వాత తెలుస్తుంది. కానీ అందుకని మీరు అమెరికాలో కనుక గమనిస్తే దాదాపుగా 65-70 సంవత్సరాలు వచ్చే వ్యక్తి కూడా పనిచేస్తూ ఉంటారు. మనలాంటి స్టాండర్డ్ మంచి కుటుంబ వ్యవస్థ లేదు అక్కడ. అంటే మన కుటుంబ వ్యవస్థలో ఏంటంటే మనము మన కుటుంబంలో మిగతా వాళ్ళందరికీ సహాయం చేస్తూ ఉంటాం. లైక్ అందరూ ఎర్నింగ్ పర్సన్స్ ఉండరు, సహాయం చేస్తూ అలా చూసుకుంటూ ఉంటాం. అయితే రాను ఇండియా కూడా న్యూక్లియర్ ఫ్యామిలీస్ పెరిగిపోతున్నాయి. మీరు గమనిస్తే ఆ న్యూక్లియర్ ఫ్యామిలీస్ ఏంటంటే నేను, నా భార్య, నా పిల్లలు, అంతే. సో నాకు నేనే హెల్ప్ చేసుకోవాలి, సెల్ఫ్ హెల్ప్. వైఫ్ని నేనే చూసుకోవాలి, పిల్లల్ని నేనే చూడాలి. అంటే ఏంటి, మీకు వచ్చే ఇన్కమ్కి మీరే అన్ని రకాల ఖర్చులు చూసుకొని రేపటి గురించి కూడా ప్లాన్ చేసుకోవాలి. ఒకప్పుడు ఎలా ఉండేది, మనకు ఉమ్మడి కుటుంబాలు ఉన్నప్పుడు ఉమ్మడి కుటుంబంలో అందరూ పని చేయకపోయినా కుటుంబ ఆదాయం ఉండేది. అది వ్యవసాయం ద్వారా అవ్వచ్చు, వ్యాపారం ద్వారా అవ్వచ్చు. ఉన్న ఆదాయాన్ని అందరికీ సరిపడేలాగా అట్లీస్ట్ వాళ్ళకి కావాల్సిన డైలీ నీడ్స్ దగ్గర నుంచి ఫ్యామిలీ చూసుకునేది. ఇక ఫ్యూచర్ గురించి ఆ ఫ్యామిలీ యాన్సెస్ట్రల్ ప్రాపర్టీస్లోనో దేంట్లోనో వాళ్ళకు సెట్ అయిపోతుండేది. కానీ ఇప్పుడు అలా కాదు, అన్ని న్యూక్లియర్ ఫ్యామిలీస్ అయిపోయాయి. నేను, నా వైఫ్, నా పిల్లలు, అంతే. మరి వచ్చే ఆదాయాన్ని నా అంతటి నేనుగా ప్లాన్ చేసుకోకపోతే రేపటిని ఎలా నేను డిజైన్ చేసుకోగలను? అందుకే ఒక చిన్న ఫార్ములా చెప్తాను. 25-25-25. ఇదేంటంటే మనకు మన లైఫ్ స్పాన్ని 3గా డివైడ్ చేసుకుందాం. ఆ 3 ఏంటంటే ఫస్ట్ 25 ఇయర్స్ యాజ్ అ స్టూడెంట్ లైఫ్. స్టూడెంట్ లైఫ్లో మన యొక్క ఎక్స్పెన్స్ అన్ని పేరెంట్స్ చూసుకుంటారు. ఫస్ట్ 25 అయిపోయింది. సెకండ్ 25. ఈ సెకండ్ 25లో మన ఇన్కమ్ అంటే మనకు 26 ఇయర్స్ 27 ఇయర్స్లో జాబ్ వచ్చింది అనుకుంటే మరో 25 ఇయర్స్ మనం గట్టిగా కష్టపడతాం. అంటే ఎర్నింగ్ పీరియడ్, స్ట్రాంగ్ ఎర్నింగ్ పీరియడ్. ఈ స్ట్రాంగ్ ఎర్నింగ్ పీరియడ్ ఇంకో 25 ఇయర్స్. సో 225, 50 ఇయర్స్ అయిపోయింది. ఇక థర్డ్ 25 అంటే మనం ఇప్పుడున్న స్టాండర్డ్ ఆఫ్ లైఫ్, ఇప్పుడున్న ఇంప్రూవ్డ్ హెల్త్ కండిషన్స్ వల్ల మనం 75 సంవత్సరాలు హ్యాపీగా బ్రతుకుతాము అనుకుంటే ఆ 3-25 మలిదశ. ఆ మలిదశలో మీకు డబ్బులు ఎక్కువ అవసరమైతే తక్కువ అవసరమైతాయా? ఎక్కువ అవసరమైతే. ఎందుకు అంటే మనము ఎప్పుడు ఖర్చు ఎక్కువ పెడతాము? హాలిడే రోజా, వర్కింగ్ డే రోజా? హాలిడే రోజు. సో 50 తర్వాత ఏంటి, రిటైర్మెంట్ లైఫ్కి దగ్గర అవుతూ ఉంటాం. ఇక 60 తర్వాత రిటైర్ అయ్యాం అనుకుంటే, ఇప్పుడు 60 కూడా కాదు, 55, 52కే తర్వాత రిటైర్ అయిపోతున్నారు. ఈ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో అయితే ఇంకా ప్రెజర్ వల్ల దే కాంట్ వర్క్ ఈవెన్ ఆఫ్టర్ 45, 50 తర్వాత డెఫినెట్లీ రిటైర్మెంట్ గురించి ఆలోచించాల్సి వస్తుంది. మరి అప్పుడు రిమైనింగ్ లాస్ట్ 25ని ఎవరు మనకు సపోర్ట్ చేస్తారు? సో ఎవరు చేయరు, మనమే సపోర్ట్ చేసుకోవాలి. సో ఆ సపోర్ట్ చేయాలి అంటే 2-25లో మనం సంపాదించిన దాంట్లో మినిమం ఒక 15-20% పక్కన పెట్టాలి. పక్కన పెడితే ఆ 20% మనము 26 ఇయర్స్లో కనుక స్టార్ట్ చేస్తే మన ఇన్కంలో నుంచి ఓ 25 ఇయర్స్ పాటు సేవ్ చేస్తూ పోతే చివరి 25లో ఈ డబ్బులు మనకు పనికి వస్తాయి.